రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుంచ ప్రణమామి పునః పునః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క తత్వాన్ని రామాయణంలో వాల్మీకి 3 పద్ధతుల్లో అందించాడు. ఇక్కడ మొదటిదైన ధర్మం ఏంటో చూపించాడు. మన యొక్క కర్మ అనగా జీవన విధానమే. మన జీవన విధానం ప్రపంచంతో మనం మెలగే తీరు. ప్రపంచంతో అనగా మనము, మన కుటుంబము, మన సమాజము చుట్టూ దానితో మెలగవలసిన తీరుని చెప్పడానికై ధర్మాన్ని రామచంద్రమూర్తి నరుడుగా అవతరించి చూపించాడు. ఆ సమయంలోనే నరుడుగా వచ్చిన నారాయణుడని తెలుసుకుని ఆయన అవతరించక ముందే వేదముల యందు మంత్రమును ఉపాసిస్తూ రాముని ఉపాసిస్తూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మాత్రం తన ఉపాస్యమూర్తిని మెరిపించాడు స్వామి. వాళ్ళు దర్శించారు. ఆ ఉపాసనా తత్వాల్ని ధ్వనిగా అందించాడు రామాయణంలో. ఎందుకే ఒక మహానుభావుడు, సంస్కృతంలో మహాపండితుడు, రామాయణంలో ధ్వని ఆయన చేసినటువంటి రీసెర్చ్ తేల్చిన అంశం ఏంటంటే రామాయణంలో ధ్వని ఏమిటయ్యా అంటే మానవుడిగా కనబడుతూ ఉంటాడు, లోపల నారాయణుడిని స్ఫురిస్తూ ఉంటాడు. అదే రామాయణంలో వాల్మీకి ఇచ్చిన ధ్వని అన్నాడండి. అద్భుతమైన అంశం ఇంకేంటి ఉన్నది ఇక్కడ. ఆ ధ్వనిని ఆయన ఎలా పట్టుకు చూపించాడో ఆశ్చర్యం. అందుకే సాధన ప్రారంభ దశలో అలాంటి మహాత్ముని యొక్క పరిచయం ఏర్పడడం ఒకానొక యోగం ఈ జీవితానికి. దానితో రాముడు ఉపాస్యమైన ఈశ్వరుడుగా కనబడతాడు అడుగడుగున. రాముడిని ఉపాసించే వాళ్ళు ఎంతమందో తెలుసా? రాముడు పుట్టకముందే రాముని ఉపాసిస్తున్న వాళ్ళల్లో అహల్య రాముని ఉపాసిస్తూ కూర్చున్నది. శరభంగుడు, సుతీక్ష్ణుడు. ఈ విషయాన్ని విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో పట్టాభిషేక ఘట్టంలో చూపిస్తారు. పట్టాభిషేకంలో రామచంద్రమూర్తి కూర్చుంటాడు, సీతమ్మ ఉంటుంది, చుట్టూ పరివారం ఉంటారట. అప్పుడు ఒక మాట అంటారు, వశిష్ఠాది మహర్షులకు పరిచితమైన మూర్తి అన్నారు. ఆయన గొప్ప మాట అన్నారు ఇక్కడ. వశిష్ఠాది మహర్షులకు పరిచితమైన మూర్తిట. ఇప్పుడు పట్టాభిషేకం చేసుకున్నాడు, అప్పటికే పరిచయం అంట వశిష్ఠుల వారికి. ఏమిటండి ఇందులో ఉన్న రహస్యము అంటే వశిష్ఠాది మహర్షులు నిరంతరం ఏ తారక బ్రహ్మముని హృదయంలో ధ్యానిస్తూ ఉన్నారో రాముడికి పుట్టక ముందు నుంచి ఆ తారక బ్రహ్మం పుట్టి వచ్చి వాళ్ళు ఉపాసిస్తున్న తత్వాన్ని ఎదురుగా చూపించిందండి. అది పట్టాభిరామమూర్తులు ఉన్న తారక బ్రహ్మతత్వం. ఇలా మనం పరిశీలించినట్లయితే రామాయణం ఒక స్థాయి దాటిన వాళ్ళకే ఈ కోణం అర్థమవుతుంది. మొదటి స్థాయి వాళ్ళు మాత్రం రాముడు మంచి మానవుడు, రాముడు మంచి బాలుడు ఇలాంటి కబుర్లు ఆడుతూ ఉంటారు. ఆ స్థాయి కూడా ఇంకా అందని వాళ్ళు ఇందాక చెప్పినట్లుగా రాముడు మంచి మొగుడు అవునాగాడా ఇలాంటి అనవసర గోళల్లో పడుతూ ఉంటారు. కనుక ధర్మంగా చూడడానికైనా ఒక దృష్టి ఉండాలండి, ఉపాసనగా చూడడానికి మరొక దృష్టి ఉండాలి. చిట్ట చివరికి రామతత్వం, ఆత్మ రామతత్వమై సాక్షాత్ పరబ్రహ్మగా వ్యక్తమవుతుంది. ఇంకేం కావాలి? ఈ 3 రకములైన తత్వాల్ని రామాయణం ఇచ్చింది. అది అర్థం చేసుకోవడానికై మనకి రామాయణంలో దాగినటువంటి ఆ ధ్వనుల్ని అర్థం చేసుకోవడానికై అధ్యాత్మ రామాయణకర్త భరద్వాజ రామాయణము, ఆనంద రామాయణము ఇలాంటి ఆర్ష రామాయణములు ఏవైతే ఉన్నాయో, నారద రామాయణము ఇత్యాది రామాయణాలు చాలా ఉన్నాయండి. అగస్త్య రామాయణము ఇవన్నీ కూడా ఋషులు ఇచ్చిన రామాయణాలు సంస్కృతంలో. ఇవి వాల్మీకి రామాయణంలో దాగిన అంతరార్థాలను అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి. ఇక్కడ ఇది దీని యొక్క ప్రత్యేకత. అయితే రామావతారం ఎలా ఉందో వాల్మీకి రామాయణం అలాగే ఉంది. ఇదొక కోణం. ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే రాముడు ఎలా నడిచాడో రామాయణం అలా నడిచింది. రాముడు ఎలా నడిచాడు? ఆయన సాక్షాత్ నారాయణుడు, ఆ విషయం ఆయనకు తెలుసు. రామచంద్రమూర్తి నరుని వలె ప్రవర్తించాడు. పూర్తి నరుడుగానే ఉంటే రావణుడు చావడు. నరులు ఎవరికి రావణుణ్ణి చంపగలిగే శక్తి ఎలాగో లేదు సహజంగా. పూర్తి నారాయణుడిగా ప్రకటించడానికి లేదు. అందుకే నారాయణత్వాన్ని లోపల దాచుకుని నరత్వాన్ని ప్రకటించాడు. అలాగే మొత్తం నడిచిందండి రామాయణం చివరి వరకు. కనుక బయటకు కనబడుతుంది నరత్వం, లోపల దాగి ఉందంతా నారాయణత్వం. ఆ లోపల దాగిన నారాయణ తత్వాన్ని పరిశీలించిన మహానుభావులు ఎవరయ్యంటే ఋషులు. అందుకే ఈ ఒక్క సూత్రం అర్థం చేసుకోవడానికి భరద్వాజ రామాయణంలో భరద్వాజ మహర్షి అద్భుతమైన మాట చెప్పాడు. మొత్తం వాల్మీకి రామాయణం మీద వేసిన ఒకనొక కాంతి, ఆ కాంతిలో రామాయణాన్ని చూడాలి. అక్కడ ఒకటే మాట, రామ పిత్రోః పుత్రభావం రావణాయ మనుష్యతాం ఋషీణాం భగవద్భావం దర్శయన్ విచచార. ఒకటే మాట చెప్పాడు అక్కడ. రాముడు తల్లిదండ్రులకు పుత్రుడి వలే కనబడ్డాడు, రావణునికి మనుష్యుని వలే కనబడ్డాడు, ఋషులకి భగవంతుడి వలే కనబడ్డాడు, భగవంతుడిగా కనబడ్డాడు. అంతే, ఇక్కడ మాట లేదు. ఇక్కడ
ఈ మూడు అర్థం చేసుకుంటే చాలు. ఈ ముగ్గురు రామాయణంలోనే ఉన్నారు మీరు పరిశీలించితే. అది రామ పిత్రోహ పుత్రభావం, తల్లిదండ్రులు. కౌసల్య దశరథులకు మాత్రం అటు మహానుభావుడు విశ్వామిత్రుడు వచ్చి ధ్వనిగా చెప్పిన అహం వెద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచమే తపసి స్థితాహ అని ధ్వనిప్రాయంగా అని చెప్పినప్పటికీ కూడా ఇతను నా పుత్రుడు అని భావించాడు. అది ఆయన జీవలక్షణం. పరమాత్మను పుత్రుడిగా భావిస్తేనే తరించే యోగం ఆ జీవుడికి ఉంది గనక అది భావించాడు. అది మంచిదే, అది భావం ఆయనది. ఇక రావణుడు రావణాయ మనుష్యత. ఎందుకంటే అలా అనుకుంటే కానీ వాడు చావడు, వాడికి గతి లేదు. వాడు మాధవుడు అని రాముడిని చూశాడా, వాడికి ఈ జన్మ కాదు కదా, ఇంకా ఎన్నో జన్మలు పట్టేస్తాడు. రావణుడు దేనికి పనికిరాని మనుష్యుడిగా రాముని భావిస్తేనే కానీ తరించాడు. అది వాడి యొక్క ప్రారంభం. ఏం చేస్తాం? అందుకే ఎందరు చెప్పారో నారాయణుడు నారాయణుడు అని మీరు పరిశీలించండి. ఇటు విభీషణుడు చెప్తూ ఉంటాడు. ఆ మాటకు వస్తే అకంపనుడే ముందు రాముని గురించి ఉపోద్ఘాతం చెప్తూ, ఆ రాముడు సామాన్యుడు కాడయ్యా, ఆయన తలంచుకుంటే లోకాన్ని క్షణకాలంలో నాశనం చేస్తాడు, మరుక్షణంలో తిరిగి సృష్టిస్తాడు అని చెప్తాడండి. ఆ మాట చెప్తేనే సృష్టిస్థితిలయకారకుడైన పరబ్రహ్మ అని. ఇందులో ఇది రావణుడికి అర్థం కాలేదు అనుకుంటే ఒక విధంగా సమంజసమే. రావణుడనే రాక్షసుడికి అర్థం కాలేదు, కానీ వాడి జీవుడికి తగిలింది. అది వెళ్ళి వెంటనే తరింపజేయడానికి వచ్చాడనమాట మహానుభావుడని. అప్పటి నుంచి తొందరపడ్డాడు. మీరు పరిశీలిస్తే అప్పటి నుంచి రావణుడు ఎంత తొందరగా వెళ్ళిపోతానో అన్న తహతహ కనబడుతుందండి. అది చూస్తే మనం రావణుని యొక్క జీవుని వేదన గమనించవచ్చు. అదొక అద్భుతమైన కోణం అది. ఇక్కడ అక్కడి నుంచి రావణుని చూస్తుంటే గంభీరంగా ఉంటూ రాముడి కోసం వేదన పడుతున్నట్టే కనబడతాడు. అది కోణంతో పరిశీలించాలి మనం ఇక్కడ. కానీ అతడు ఆ బయటకు ఉన్నటువంటి అతని ప్రకృతి ఏదైతే ఉన్నదో అతడు రాముడిని మనుష్యుడుగానే ఉండాలట. ఈ రహస్యాన్ని మళ్ళీ విశ్వనాథ గారే చెప్తారు. యుద్ధభూమిలో రామచంద్రమూర్తిని చూశాక అప్పటి వరకు చూడలేదుట ఎవరు రావణుడు. చాలా జాగ్రత్త పడ్డాడు. సీతమ్మను అపహరించేటప్పుడు కూడా రామలక్ష్మణుని దూరంగా పంపించి తాను వెళ్ళాడు. పొరపాటు కూడా ఒక్కసారి దూరం నుంచైనా రామలక్ష్మణులు ఎలా ఉంటారో చూపిస్తావా మారీచా అని అడగలేదండి. నువ్వు వెళ్ళి వాళ్ళని తప్పించు, తర్వాతనే వస్తానని. పొరపాటును దూరంచి రాముడిని చూసినా ఈ రావణుడు జీవుడు రామా నారాయణ అని కాళ్ళ మీద కూడా ఏడుస్తాడండి. రాముడికి ఆ శక్తి ఉన్నది. జగద్భవాకర్షణశీలుడి వటువు శోభారాశి ఎవ్వండయ అంటారు విశ్వనాథ వరకు. జగద్భవాకర్షణశీలుడు రాముడు నిలబడితే పరమాత్మను తెలిసిపోతూ ఉంటుందండి. ఆ స్వరూపం అలాంటిది. అందుకు రావణుడు కూడా యుద్ధభూమి వరకు జాగ్రత్త పడ్డాటండి. యుద్ధభూమికి వచ్చేటప్పటికల్లా ఇతడు నా యొక్క సమస్తాన్ని నాశనం చేశాడు, నా కొడుకుల్ని చెప్పాడు, తమ్ముణ్ణి చెప్పాడు, అన్నీ నాశనం చేశాడు అని బలవంతంగా అతనిపై శత్రుభావం తెచ్చుకుంటే అప్పుడు రామచంద్రమూర్తి నరుడుగా మరింత గట్టిగా చూడగలిగట. అంతవరకు ఎవరు విష్ణువని చెప్పినా కాళ్లే నరుడు అంటున్నట్ట. రాముడు ఎదురుగా పడ్డప్పుడు మాత్రం ముందు ఆయనకు విష్ణుభావం తగిలింది. అక్కడ నక శిఖా పర్యంత ముఖరిత వంభరి కమనీయ వనమాలికా మనోజ్ఞ. వనమాల ధరించినటువంటి ఒకనొక స్వరూపం గోచరించగానే మళ్ళీ ఒక్కసారి తల విదిరించుకుని ఇతనేం విష్ణువేం కాడు. ఎందుకంటే రామాయణం మూలంలోనే వాల్మీకల్లోనే మాల్యవంతుడు వచ్చి రావణుడితో చెప్తాడు, నేను విన్నాను ఈ రాముడు సాక్షాత్ నారాయణుట్ట, ఇప్పటికైనా మించిపోయింది లేదు, సీతమ్మను అప్పగించు అని. నువ్వు నన్ను రెండుగా చీల్చినా నా స్వభావం మారదు, నేను ఇప్పుడు యుద్ధానికే వెళ్తాను అన్నాడు అక్కడ రావణాసురుడు. కనుక ఎక్కడో అందరూ ఇచ్చిన కొన్ని సజెషన్స్ పట్టేశాయి, ఇతను విష్ణువే అనే భావం ఎక్కడ తగులుతోంది. అందుకు చూసిన వెంటనే అనిపించింది. కానీ వెంటనే గిడసబారిన కైక గడుసుతనంబున పంపగా అడవుల పడినవాడు, జడదారి మూక వెన్పొడిచి ఎక్కింపగా అంతంత వింటివాడైనవాడు అని ఇతడు దేనికి పనికిరానివాడు, ఒక మంటి ముక్క దొర సంతానంబ ఆశ్చర్యమై. ఒక మంటి ముక్క దొర సంతానం, ఇంత అనంతమైన ముల్లోకాలకి నేను రాజుని, ఇతగాడు ఒకనొక భూఖండానికి రాజైన దశరథుని కొడుకు, ఎంత విడు అని అన్ని విధముల అనుకూల పడిడివాని అన్నాడు. ఇక్కడ ఇతడు మానవుడే అని భావం తెచ్చుకొని అప్పుడు తీసేటండి బాణాన్ని, యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ మానవ భావం తెచ్చుకోకపోతే రావణుడు యుద్ధం చేయలేడు. మొత్తానికి రావణాయ మనుష్యతాం.